అసలు అన్నిటికంటే మాము వాక్ అనమాట, సంయమనంతో మాట్లాడటం. ఒక మనిషిని నిందించకూడదు. అసలు ఈ మహాభారతంలోనే చెప్తాడు ఒక చోట, అన్నిటికంట అత్యుత్తమ ధర్మం ఏమిటి అంటే, నీకు ఒకళ్ళు ఏది చేస్తే నీకు కష్టమో అది నువ్వు ఇంకోళ్ళు చేయకుండా ఉన్నాయినా అంటారు. అదే అంతకంటే ధర్మం ఇంకేం లేదు అని చెప్పేసి. అసలు ధర్మం అంటేనే మనం రామో విగ్రహం ధర్మ అంటాం. ధర్మం అంటేనే భగవత్ స్వరూపం అనమాట. ఒక మనిషి ధర్మాత్ముడైన మనిషి అట్లా నుంచుంటేట ఆయన చుట్టూ పెద్ద వలయం ఉంటుందంట. ఆ వలయంలో మనం వెళ్ళి అటువంటి ధర్మాత్మ దగ్గర కూర్చుంటే మనం మెజర్ చేయలేము. అవన్నీ మెజర్ చేసే పరికరాలు ఇప్పుడు ఎవరికి లేవు మన దగ్గర. ఎనర్జీ మనం ఈ మొబైల్ ఫోన్స్ ఎనర్జీ చూస్తున్నా కానీ కాస్మిక్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది అవన్నీ. సో ఆ వారి చెంత, వారి వలయం ఒక్కొక్కసారి కొన్ని కిలోమీటర్ల దాకా వ్యాపించి ఉంటుంది. అందుకని పాత రోజుల్లో చెప్పేవారు, ఏదైనా మహానుభావుడు కనుక సంచారం చేస్తూ పెడుతుంటేట ఆయన సంచారం చేస్తున్న ప్రదేశం అంతా వానలు కురిసేవి, అంతా సస్యామలంగా ఉండేవి. పాత రోజుల్లో రాజులు అనేవాళ్ళు, మహానుభావ ఒకసారి మా దేశంకి రండి, మా దేశంలో ఉండండి, మహర్షుల్ని వాళ్ళని అనేవాళ్ళు కదా. ఎందుకు? అటువంటి మహానుభావాలు ఉండటం వల్ల సస్యశ్యామలంగా ఉంటుంది. సో అది ప్రతి కాలంలోనూ ఉంటారు. ఇందాక నేను చెప్పానుగా, మన రామాయణంలో జరిగింది, మహాభారతం జరిగింది 500 సంవత్సరాల క్రితం, లేకపోతే 1000 సంవత్సరాల క్రితం. ఏంటి చాగే గారికి చక్కగా రాములు వారు కనపడ్డారు, మహానుభావుడు ఉన్నాడు, అయ్యో మనం ఇప్పుడు లేరే, మనం చాగేగా చూడలేకపోతున్నామే. లేకపోతే తులసిదాస్ అటువంటి రామాయణం రాశాడు. తులసిదాస్ రామాయణం చెప్పే చోట హనుమంతుడు వచ్చి కూర్చునేవాడు, రోజు వచ్చి కూర్చునేవాడు చక్కగా. అటువంటి మహానుభావులు ఇప్పటికీ మన దగ్గర ఉండి, మనం ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళు చేసేది అది ఎందుకు చేస్తారు, అవన్నీ వీళ్ళకి పరీక్షలు అన్నమాట. శిష్యులకి పరీక్షలు పెడతారు, ఈ శక్తిని తెలుసుకోగలుగుతారా లేదా వీళ్ళు ఎంత దాకా అని చెప్పేసి. సో మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చున్నా, వాళ్ళ మాటలు విన్నా, ఏ విధంగా విన్నా కూడా అనమాట, విన్నా మనని ఈ ప్రారంభ కర్మ నుంచి తప్పించి మంచి మార్గంలో తీసుకెళ్ళగలుగుతాయి. అండ్ ఇందాక చెప్తున్నట్టుగా మీ చివరి రోజులు చక్కగా గడుస్తాయి. ఈ మహానుభావాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర నిత్యం వస్తున్నారు అనుకోండి, వీళ్ళలో కొంతమంది మంచి మార్గంలో ఉంటూ వీళ్ళ వల్ల మంచి జరగాలి ప్రపంచానికి కాస్త, సపోజ్ ఇతను చూడగానే అర్థమవుతుంది, ఓకే ఇతను ఆయుష్ 50 సంవత్సరాలే ఉంది, ఇదే మనిషి కనుక ఒక 75 సంవత్సరాలు ఉంటే ఈ ప్రపంచానికి కాస్త చేస్తాడు అని చెప్పి అనుకుంటాడు అనుకో. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ 25 సంవత్సరాలు ఈయన తన సంకల్పంతో ఇంకొంచెం అలా పొడిగిస్తాడనమాట, ఈ ప్రపంచానికి ఉపయోగపడతాడు. అప్పుడు అతని ప్రారంభ క్రమాలన్నీ ఈ మహాత్ముడు తీసుకుంటాడు. అలా ఒకటి కాదు, కొన్ని వేల మంది ప్రారంభ క్రమాలు తీసుకుంటాడు. తీసుకున్నందువల్ల అతి తేలికమైన వాటితో ఏదో ఆయనకి ఏదో చిన్న జలుబో దగ్గో రోజు రాస్తుంది పోతుంటుంది, ఏదో వస్తుంది పోతుంది. ఇప్పుడు అందరు అడుగుతారు, సో రాముడు సాక్షాత్ భగవంతుడైనా కష్టాలు పడ్డాడు కదా. మానవ శరీరం తీసుకున్నప్పుడు ఈ శరీర ధర్మాలు శరీరం కొన్ని ఉంటాయి. సో ఆ ధర్మాల ప్రకారం వీరు కూడా అలాగే కనపడతారు మనకి. వారికి కూడా ఏదో జలుబు చేస్తుంది, వాళ్ళకి జ్వరం చేస్తుంది, వాళ్ళకి ఏదో వస్తుంది, ఇవన్నీ ఇక శరీరానికి సంబంధించింది కానీ వాళ్ళకి సోలికి సంబంధించింది. వాళ్ళ అంశకి ఇవేమి అంటాం. వాళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆడ మగ ఎవరా ఏమిటి ఏమీ ఆలోచించరు వాళ్ళు. అటువంటి మహానుభావాలను పట్టుకుంటే అది మనల్ని ఈ ప్రారంభ కర్మల నుంచి అవతల పడేస్తుంది అనమాట. అది నేను మళ్ళీ చెప్పేది అదే, నాయన నేను పుణ్యం చేసుకోవాలి నాకేం వస్తుంది అనుకోకుండా, ఎందుకు ఈ జన్మలోనే మీరు చూస్తారు, ఈ జన్మలోనే చూస్తాం మనం. అందులో కలియుగంలో ఏంటి, ఇప్పుడు టైంలో ఇప్పుడు చేసిన దానికి ఫలితం ఇప్పుడు మీకు కనిపిస్తుంది. దీనికి సగభాగం ఇప్పుడు వెంటనే కనపడుతుంది, ఒక సగభాగం తర్వాత కనపడిన తర్వాత జన్మలో ఒక సగభాగం మీరు ఇమ్మీడియట్గా వీటి చూస్తారు. మీరు చేసిన మంచికి వాటికి కూడా అనమాట, చెడుకి చూస్తారు మంచికి చూస్తారు. ఎందుకంటే మనం ఎంతో ధనాశతో పోయిపడిన వాళ్ళు ఎన్నో రకాల ఎటువంటి కష్టాలు పడుతున్నారో మనం చూస్తున్నాం. మంచితనంతో ఉన్నప్పుడు వెంటనే ఒక గురువు అనుగ్రహంతో బయటపడి చూస్తాం. సో ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరం కూడా ఇలా ఇది ఈ టైం బాగాలేదు అనుకున్నా ఇది అనుకున్నా భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ భగవంతుని ఆరాధించటం అంటే చెప్తున్నాను కదా, ఇదే ఇప్పుడు కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతున్నట్టు మనకి ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వృత్తులు లేవు ఇప్పుడు మనకి. ఆ జీవన విధానం అటువంటిది కాదు. ఆ రోజుల్లో ఏదో ఒక స్కూల్ టీచరు, రైతులు ఇలాగే ఉండేవి అవన్నీ కూడా. ఉదయం అయితే సాయంత్రానికన్నా ఊళ్ళన్నీ నిద్రపోతుండేవి. ఇప్పుడు ఈ రోజుల్లో
అసలు జీవన విధానాలు వేరు, మన ఉద్యోగాలు వీళ్ళు, మన వృత్తులు వేరు. ఇలా ఉన్నప్పుడు అప్పటి కాలంలో ఉన్నట్టుగా ఆ పూజా విధానాలన్నీ అందరూ ఫాలో అవ్వాలంటే ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు నీ ఇప్పుడు డిఫరెంట్ వచ్చేసాయి, నీ జాబ్స్, నీ వృత్తులు, ఇవన్నీ కూడా ఇన్ని జీవన విధానాలు వచ్చాయి. అలా కాకుండా నువ్వు ఒక వేద పాఠశాలలో ఉన్నావు, ఒక పౌరవిత్యంలో ఉన్నావు, లేదా ఆధ్యాత్మికంలో ఒక ఉన్నత దాంట్లో ఉన్నావు అనుకోండి, అప్పుడు నీకు సాధ్యపడుతుంది ఇలా ఇంత పూజ చేసుకోవడం కానీ, ఇంత ఉపవాసం చేసుకోవడం కానీ, ఇవన్నీ సాధ్యపడతాయి. ఇవన్నీ ప్రతి వృత్తిలో వాళ్ళకి సాధ్యపడదు కదా. ఈ కాలం వాళ్ళ ఉద్యోగాలు పరిగెత్తడం. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ధర్మంగా ఉంటే వాటికి వచ్చినంత ఫలితం మీకు ఎక్కడ వస్తుంది. ఒక పూజ చేసినా 4-5 గంటలు చేసినా కూడా ఎంత వస్తుందో అంత ఫలితము మీరు ధర్మంగా ఉండటం వల్ల తెచ్చుకుంటారు. ఇది మనం పురాణాల్లో కూడా ఎన్నో కథలు చూస్తాం. కేవలం ధర్మంగా ఉండే మనిషి ఎంత శక్తివంతుడే ఉంటాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు అని చెప్పేసి. సో ఇలా రకరకాల వృత్తుల్లో ఉండి కొంతమంది నాతో అంటుంటారు, ఏంటనండి మేము చదవలేకపోతున్నాం, వాళ్ళు ఎన్నిసార్లు చదువుకు 40 సార్లు లలిత సహస్రనామం చదువుతున్నారు ఆవిడ, నేనేం చేయలేకపోతున్నాను, నాకు ఈ పిల్లలు ఇవాళే సరిపోతుందని అంటారు. ఏమీ పర్వాలేదమ్మా, కలియుగానికిలో భగవన్ నామం చాలు. నీకు వీలున్నప్పుడు భగవన్ నామం చదువుకోవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఫలానా టైంలో చదువుకోవాలి, ఫలానా ఏ టైంలో అయినా నువ్వు చక్కగా నామం చదువుకోవచ్చు, ఆ రూపాన్ని ఆరాధించవచ్చు, అంతకు మించింది లేదు. జీవనం సక్రమంగా చేసుకుంటూ వెళితే చక్కగా మనని కాపాడుతూ ఉంటుంది. నేను ఒక్కోసారి చూస్తాను, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అతి దీన పరిస్థితుల్లో అడుక్కుంటున్న వాళ్ళని చూస్తే ఒక్కోసారి నాకు వాళ్ళ వెనకాల జీవితం అంతా కనపడుతుంది. వాళ్ళేంటి, నేను ఈ మధ్య ఇలా పెడుతుంటే ఒక చోట చూశాను, ఎవరన్నా వచ్చి అతనేంటి అసలు కూర్చుని లేవలేని పరిస్థితిలో ఉన్నవాడు అనమాట. ఎవరన్నా వచ్చి 10 రూపాయలు చేతిలో వేస్తే కూడా అది పెట్టి కూడా కొనుక్కోవాలి, లేచి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చుని 2 కాళ్ళు లేవు, ఇతమైన కష్టంలో ఉండి తిండి కోసం అడుగుతున్నాడు. వీళ్ళకేమో అర్థం కావట్లేదు, వచ్చి డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బులతో వెళ్ళి తెచ్చుకుని వేసే స్థితి కూడా లేదు అతనిది. అర్థమైందా? అతను డబ్బులు వేస్తున్నా కూడా పడేసిపోతున్నాడు, అతను కళ్ళమని నీళ్లు కారుతున్నాయి. వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. ఏంటి, డబ్బులు వేస్తున్నాం కూడా కళ్ళమని, అతనికి కావాల్సింది ఏంటి, ఎవరన్నా కూర్చుని కాస్త తెచ్చి పెట్టాలన్నమాట. కాస్త కారు పక్క పెట్టుకుని నేను ఆలోచించి చూస్తే అతను ఏమిటి, ఒక 700 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో ఒక రాజ్యానికి అతను ఒక రాజు. అతను ఏమి విపరీతమైన అన్యాయాలు చేసి, మానభంగాలు చేసి, ఎంతో 400-500 మందిని వివాహాలు చేసి, ఎన్నెన్నో అన్యాయాలు చేసి, దుర్మార్గాలు చేసి, తర్వాత అనేక రకాల జీవితాలు జరించి, అప్పుడేంటి అతనికి పెద్ద ప్యాలెస్లు ఉండేవి, బోడంత మంత్రులు ఉండేవాళ్ళు, సైన్యం ఉండేది. కానీ చెయ్యని అరాచకం లేదనమాట. చేసి ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడు పరిస్థితి. ఎటువంటి పరిస్థితి, తినడానికి తిండి కూడా దొరకట్లేదు చివరికి. అలాగా ఎక్కడో జన్మించి, ఎవరికో జన్మించి వాళ్ళు వదిలేసి ఇటువంటి పిల్లాడిని మాట పట్టిపోయి, మాట లేక, కాళ్ళు లేక, డబ్బులు వేస్తుంటే డబ్బులు కాదు నాకు కావాల్సింది భోజనం అని చెప్పే ఇది కూడా లేదే. ఎంతో దుర్భరమైన పరిస్థితి అండి. సో ఇప్పుడు అక్రమాలకు పోతూ సంపాదిస్తున్న వాళ్ళు ఇది గ్రహించాలి. అమ్మ రేపొద్దున మనకి కూడా అటువంటి జీవితం రావచ్చు, ఎప్పుడు అట్లా వెళ్ళకూడదు. రేపొద్దున ఈ జీవితం మనకి రాదు. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి చూస్తే అందరి జీవితాలు కనపడతాయి, ఈ జీవి ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ జీవి నేను ఆ రోజు చూడగానే పాపం అప్పుడు మేము వెంటనే దిగి 4 ఏవో కొంచెం బటర్ మిల్క్, బ్రెడ్ అవి తీసుకొచ్చి ఆ పిల్లాడికి అతనికి కూర్చోబెట్టి తినిపించి పాపం చేసాం. ఎందుకు, ఆ లోపల ఉండే ఆత్మ ఉంటుంది కదా, ఈ జీవితం వెళ్ళిపోయేంత వరకు ఈ దుర్భరం ఎన్నాళ్ళు అనుభవించాలి. అప్పుడు చేసిన పాపాలకి అనుభవించి మళ్ళీ నెక్స్ట్ జీవితాల్లో అది గ్రహింపు వస్తే మళ్ళీ వచ్చే జీవితం నెమ్మదిగా కొన్ని 100 జన్మలకు వెళ్తాడు. సో ప్రతి మనిషి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇదే శాశ్వతం కాదు. ఈ సంపాదించుకున్నంత నేనేదో దీనివల్ల కొంతమంది ఏంటంటే ఎంత మూర్ఖంగా ఉంటున్నారంటే, ఎక్కువ ధనం సంపాదిస్తే పుణ్యం ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు. రకరకాల కాలం ఎలా ఉందంటే, నేనేం లేదండి డబ్బులు ఎక్కువ సంపాదిస్తే ఎందుకు సంపాదిస్తుందంటే అన్యాయంగా కూడా సంపాదిస్తుంది. అన్యాయంగా సంపాదించలేదు, మంచి పనులు చేద్దామని సంపాదిస్తున్నానండి అంటాడు. కానీ ఎప్పుడు ధనం ప్రభావం ఎలా ఉంటుందంటే, ధనం ఎక్కువ అవసరం దానికంటే ఎక్కువ సంపాదించిన తర్వాత వాడికి ఖర్చు పెట్టడానికి కూడా మనసు రాదు తెలుసా.
ఎక్కువగా దానాలు చేసేవాళ్ళు మీరు చూడండి సత్యం, అతి సామాన్యులైన వాళ్ళు దానం ఎక్కువ చేస్తారు తెలుసా. పాపం వాడికి ఏదో 4,000 శాలరీ వస్తాయి, దాంట్లో 200 వాడికి ఇస్తాడు, వీడికి ఇస్తాడు చేస్తాడు. ఈ కోట్లలో కోట్లు పడగెత్తేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళలో చేయనంటే చేస్తారు, కొంతమందికి చేస్తారు కానీ అందరికీ మనసు ఒప్పదు. ఇప్పుడు నేను ఎవరినైనా అంటాను, ఇప్పుడు ఆయనకు ఒక 500 కోట్లు ఆస్తుంటుంది అనుకోండి, నిజంగా 500 కోట్లు ఎందుకు జీవితం గడవడానికి, 4 తరాలు గడవడానికి కూడా అక్కడే కదా. దాంట్లో ఆ క్షణంలో 250 కోట్లు ఇచ్చేమని జనాలకి ఇవ్వగలుగుతారు, వస్తుందా మనసు రాదు. బట్ అది ఎంత కాపాడుతుంది ఆ మనిషిని, అలా చేయగలిగితే. అసలు ఈ రోజున భారతదేశంలో మన ఎవరో చెప్తున్నారు, ఒక 1000 కోట్ల ఆస్తున్న వాళ్ళు 1,00,000కు పైగా ఉన్నారు. 1,00,000కు పైగా 1000 crores కంటే ఆస్తి ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనుక కనీసం ఒక్కొక్కళ్ళు ఒక 200 కోట్లు ఇచ్చినా చాలు కదా. 200 లక్షల కోట్లు అంటే ఈ దేశం ఎంత బాగుపడుతుంది. అది మనుషులందరూ గ్రహించాల్సింది ఏంటంటే, మంచి చేస్తే అది మనల్ని కాపాడుతుంది. మహాప్రభు, నేను వచ్చే జన్మలు కాదనైనా ఈ జన్మన్నా సుఖంగా వెళ్ళడానికి మీకు జరుగుతుంది. అది ఇప్పుడు మీరు గ్రహించరు, చివరి రోజుల్లో మీకు గ్రహింపుకి వస్తుంది. నేను అమ్మజీ ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తాను, యూనియన్ మినిస్టర్ చేసిన ఆయన మా పక్క రూమ్లో ఉన్నాడు అనమాట. ఆయన ఆ హాస్పిటల్లో 6 నెలల పాటు ఉన్నాడండి. బికాజ్ యూనియన్ మినిస్టర్ కాబట్టి సర్వం జరుగుతాయి, తప్పదు, వీళ్ళేం చేయలేరు. ఆ డాక్టర్కి రోజు విసుక్కునేవాడు, నర్సులు విసుక్కునేవాడు. ఆ మనిషి అలాగే ఉండేవాడు, రోజు ఏదో ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు. 6-7 నెలలు అలాగే ఉండిపోయాడు. అది ఎంత దుర్భరం కాదు ఆ మనిషికి, ఏమీ లేక నాసల్ స్పీడింగ్ చేస్తూ ముక్కులు లంచ్ చేస్తూ. ఈ పరిస్థితి రాకుండా అంటే మనం మామూలు రోజుల్లో ధర్మంగా ఉండి నమ్ముకుని ఉంటే చక్కగా మనకి జరుగుతుంది.